హైదరాబాద్ భారత్లో ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో అంతర్యుద్ధ ప్రమాదం పొంచి ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో కలవాలని తాలిబన్లు, బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలని వేర్పాటువాదులు పాక్ ఆర్మీపై దాడులు చేస్తున్నాయి. ముందు నుయ్యి వెనుక గొయ్యిగా పాక్ పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో మరింత రెచ్చిపోతున్న పాకిస్తాన్ పిచ్చోడి చేతిలో రాయి దొరికినట్లు సామాన్య ప్రజలు లక్ష్యంగా దాడులు కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు పాక్ సరిహద్దుల్లో ఉన్న పట్టణాలు, నగరాలనే టార్గెట్ చేస్తున్న పాకిస్తాన్ ఇతర ప్రాంతాలను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. కానీ భారత సైన్యం ముందు ఆ పాచికలు పారేలా కనిపించట్లేదు అనేది ఇక్కడ మరో అంశం. భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ దేశంతో మనకు ఉన్నటువంటి సంబంధాలు రోజురోజుకి దెబ్బతింటూనే ఉన్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధం జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణంలో ఇండియాలో కొన్ని ప్రదేశాలను పాకిస్తాన్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఇండియాలోని కొన్ని సిటీలను నాశనం చేయాలనుకుంటే అందులో మొదటి స్థానంలో ఎకనామిక్ క్యాపిటల్ అయినటువంటి ముంబైను టార్గెట్ చేస్తుంది. ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ను టార్గెట్ చేస్తుంది అంటల్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగేటప్పుడు ఏ దేశం కూడా ఆ దేశ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయదు. పొరపాటున అలా చేస్తే ఐక్యరాజ్య సమితి అలాగే ప్రపంచ దేశాల నుంచి ఆ దేశంపై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ అయినా లేదా భారతదేశమైనా ఆయా దేశాల పౌరులపై ఎటువంటి దాడులు చేయదు. కాబట్టి ఇరు దేశాలు కూడా ఆయా దేశాల సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుని ఆర్మీలతో అటాక్ చేస్తుంది. ఇక పాకిస్తాన్లో ఇండియాను ఆర్థికంగా దెబ్బకొట్టాలంటే ఖచ్చితంగా ముంబై అలాగే హైదరాబాద్ లేదా ఢిల్లీ వంటి సిటీలపై దాడులకు తెగబడుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఏ దేశమైనా కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టాన్ని కలిగించాలని అనుకుంటుంది. అణ్వ ఆయుధాలు ప్రయోగించాలంటే ఖచ్చితంగా ఏ దేశమైనా 1-2 సార్లు ఆలోచిస్తుంది. ఆస్తి లేదా ప్రాణ నష్టం ఎక్కువగా జరిగే ప్రాంతాల్లోనే ఏ దేశమైనా దాడికి ప్రాధాన్యత ఇస్తాయి. ఇలా చూసుకుంటే ఎక్కువగా జనసాంద్రత ఉన్న ప్రదేశం అలాగే అభివృద్ధి చెందుతున్న నగరాలే పాకిస్తాన్ టార్గెట్ చేసే అవకాశాలున్నాయి. ఈ లిస్టులో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ సిటీలు కీలకంగా మారనున్నాయి. హైదరాబాద్లో ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి. ఆనాటి కాలంలో అంటే గడిచిన రోజుల్లో హైదరాబాద్లో ఉగ్రవాదులు బ్లాస్టులు జరిపిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వంటి కీలక ప్రాంతాలు కూడా తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్లోనే ఉన్నాయి. దేశ రక్షణ రంగానికి హైదరాబాద్తో పాటు బెంగళూరు ముఖ్య కేంద్రాలుగా ఉండటంతో ఈ ప్రదేశాలను పాకిస్తాన్ టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ భారత్లో ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో అంతర్యుద్ధ ప్రమాదం పొంచి ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో కలవాలని తాలిబన్లు, బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలని వేర్పాటువాదులు పాక్ ఆర్మీపై దాడులు చేస్తున్నాయి. ముందు నుయ్యి వెనుక గొయ్యిగా పాక్ పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో మరింత రెచ్చిపోతున్న పాకిస్తాన్ పిచ్చోడి చేతిలో రాయి దొరికినట్లు సామాన్య ప్రజలు లక్ష్యంగా దాడులు కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు పాక్ సరిహద్దుల్లో ఉన్న పట్టణాలు, నగరాలనే టార్గెట్ చేస్తున్న పాకిస్తాన్ ఇతర ప్రాంతాలను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. కానీ భారత సైన్యం ముందు ఆ పాచికలు పారేలా కనిపించట్లేదు అనేది ఇక్కడ మరో అంశం. భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ దేశంతో మనకు ఉన్నటువంటి సంబంధాలు రోజురోజుకి దెబ్బతింటూనే ఉన్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధం జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణంలో ఇండియాలో కొన్ని ప్రదేశాలను పాకిస్తాన్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఇండియాలోని కొన్ని సిటీలను నాశనం చేయాలనుకుంటే అందులో మొదటి స్థానంలో ఎకనామిక్ క్యాపిటల్ అయినటువంటి ముంబైను టార్గెట్ చేస్తుంది. ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ను టార్గెట్ చేస్తుంది అంటల్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగేటప్పుడు ఏ దేశం కూడా ఆ దేశ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయదు. పొరపాటున అలా చేస్తే ఐక్యరాజ్య సమితి అలాగే ప్రపంచ దేశాల నుంచి ఆ దేశంపై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ అయినా లేదా భారతదేశమైనా ఆయా దేశాల పౌరులపై ఎటువంటి దాడులు చేయదు. కాబట్టి ఇరు దేశాలు కూడా ఆయా దేశాల సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుని ఆర్మీలతో అటాక్ చేస్తుంది. ఇక పాకిస్తాన్లో ఇండియాను ఆర్థికంగా దెబ్బకొట్టాలంటే ఖచ్చితంగా ముంబై అలాగే హైదరాబాద్ లేదా ఢిల్లీ వంటి సిటీలపై దాడులకు తెగబడుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఏ దేశమైనా కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టాన్ని కలిగించాలని అనుకుంటుంది. అణ్వ ఆయుధాలు ప్రయోగించాలంటే ఖచ్చితంగా ఏ దేశమైనా 1-2 సార్లు ఆలోచిస్తుంది. ఆస్తి లేదా ప్రాణ నష్టం ఎక్కువగా జరిగే ప్రాంతాల్లోనే ఏ దేశమైనా దాడికి ప్రాధాన్యత ఇస్తాయి.
ఇలా చూసుకుంటే ఎక్కువగా జనసాంద్రత ఉన్న ప్రదేశం అలాగే అభివృద్ధి చెందుతున్న నగరాలే పాకిస్తాన్ టార్గెట్ చేసే అవకాశాలున్నాయి. ఈ లిస్టులో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ సిటీలు కీలకంగా మారనున్నాయి. హైదరాబాద్లో ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి. ఆనాటి కాలంలో అంటే గడిచిన రోజుల్లో హైదరాబాద్లో ఉగ్రవాదులు బ్లాస్టులు జరిపిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వంటి కీలక ప్రాంతాలు కూడా తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్లోనే ఉన్నాయి. దేశ రక్షణ రంగానికి హైదరాబాద్తో పాటు బెంగళూరు ముఖ్య కేంద్రాలుగా ఉండటంతో ఈ ప్రదేశాలను పాకిస్తాన్ టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ భారత్లో ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో అంతర్యుద్ధ ప్రమాదం పొంచి ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో కలవాలని తాలిబన్లు, బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలని వేర్పాటువాదులు పాక్ ఆర్మీపై దాడులు చేస్తున్నాయి. ముందు నుయ్యి వెనుక గొయ్యిగా పాక్ పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో మరింత రెచ్చిపోతున్న పాకిస్తాన్ పిచ్చోడి చేతిలో రాయి దొరికినట్లు సామాన్య ప్రజలు లక్ష్యంగా దాడులు కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు పాక్ సరిహద్దుల్లో ఉన్న పట్టణాలు, నగరాలనే టార్గెట్ చేస్తున్న పాకిస్తాన్ ఇతర ప్రాంతాలను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. కానీ భారత సైన్యం ముందు ఆ పాచికలు పారేలా కనిపించట్లేదు అనేది ఇక్కడ మరో అంశం. భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ దేశంతో మనకు ఉన్నటువంటి సంబంధాలు రోజు రోజుకి దెబ్బతింటూనే ఉన్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధం జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణంలో ఇండియాలో కొన్ని ప్రదేశాలను పాకిస్తాన్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఇండియాలోని కొన్ని సిటీలను నాశనం చేయాలనుకుంటే అందులో మొదటి స్థానంలో ఎకనామిక్ క్యాపిటల్ అయినటువంటి ముంబైను టార్గెట్ చేస్తుంది. ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ను టార్గెట్ చేస్తుంది అంటల్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగేటప్పుడు ఏ దేశం కూడా ఆ దేశ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయదు. పొరపాటున అలా చేస్తే ఐక్యరాజ్య సమితి అలాగే ప్రపంచ దేశాల నుంచి ఆ దేశంపై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ అయినా లేదా భారతదేశమైనా ఆయా దేశాల పౌరులపై ఎటువంటి దాడులు చేయదు. కాబట్టి ఇరు దేశాలు కూడా ఆయా దేశాల సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుని ఆర్మీలతో అటాక్ చేస్తుంది. ఇక పాకిస్తాన్లో ఇండియాను ఆర్థికంగా దెబ్బకొట్టాలంటే ఖచ్చితంగా ముంబై అలాగే హైదరాబాద్ లేదా ఢిల్లీ వంటి సిటీలపై దాడులకు తెగబడుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఏ దేశమైనా కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టాన్ని కలిగించాలని అనుకుంటుంది. అణ్వ ఆయుధాలు ప్రయోగించాలంటే ఖచ్చితంగా ఏ దేశమైనా 1-2 సార్లు ఆలోచిస్తుంది. ఆస్తి లేదా ప్రాణ నష్టం ఎక్కువగా జరిగే ప్రాంతాల్లోనే ఏ దేశమైనా దాడికి ప్రాధాన్యత ఇస్తాయి. ఇలా చూసుకుంటే ఎక్కువగా జనసాంద్రత ఉన్న ప్రదేశం అలాగే అభివృద్ధి చెందుతున్న నగరాలే పాకిస్తాన్ టార్గెట్ చేసే అవకాశాలున్నాయి. ఈ లిస్టులో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ సిటీలు కీలకంగా మారనున్నాయి. హైదరాబాద్లో ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి. ఆనాటి కాలంలో అంటే గడిచిన రోజుల్లో హైదరాబాద్లో ఉగ్రవాదులు బ్లాస్టులు జరిపిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వంటి కీలక ప్రాంతాలు కూడా తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్లోనే ఉన్నాయి. దేశ రక్షణ రంగానికి హైదరాబాద్తో పాటు బెంగళూరు ముఖ్య కేంద్రాలుగా ఉండటంతో ఈ ప్రదేశాలను పాకిస్తాన్ టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ భారత్లో ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో అంతర్యుద్ధ ప్రమాదం పొంచి ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో కలవాలని తాలిబన్లు, బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలని వేర్పాటువాదులు పాక్ ఆర్మీపై దాడులు చేస్తున్నాయి. ముందు నుయ్యి వెనుక గొయ్యిగా పాక్ పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో మరింత రెచ్చిపోతున్న పాకిస్తాన్ పిచ్చోడి చేతిలో రాయి దొరికినట్లు సామాన్య ప్రజలు లక్ష్యంగా దాడులు కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు పాక్ సరిహద్దుల్లో ఉన్న పట్టణాలు, నగరాలనే టార్గెట్ చేస్తున్న పాకిస్తాన్ ఇతర ప్రాంతాలను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. కానీ భారత సైన్యం ముందు ఆ పాచికలు పారేలా కనిపించట్లేదు అనేది ఇక్కడ మరో అంశం. భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ దేశంతో మనకు ఉన్నటువంటి సంబంధాలు రోజు రోజుకి దెబ్బతింటూనే ఉన్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధం జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణంలో ఇండియాలో కొన్ని ప్రదేశాలను పాకిస్తాన్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఇండియాలోని కొన్ని సిటీలను నాశనం చేయాలనుకుంటే అందులో మొదటి స్థానంలో ఎకనామిక్ క్యాపిటల్ అయినటువంటి ముంబైను టార్గెట్ చేస్తుంది.
ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ను టార్గెట్ చేస్తుంది అంటల్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగేటప్పుడు ఏ దేశం కూడా ఆ దేశ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయదు. పొరపాటున అలా చేస్తే ఐక్యరాజ్య సమితి అలాగే ప్రపంచ దేశాల నుంచి ఆ దేశంపై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ అయినా లేదా భారతదేశమైనా ఆయా దేశాల పౌరులపై ఎటువంటి దాడులు చేయదు. కాబట్టి ఇరు దేశాలు కూడా ఆయా దేశాల సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుని ఆర్మీలతో అటాక్ చేస్తుంది. ఇక పాకిస్తాన్లో ఇండియాను ఆర్థికంగా దెబ్బకొట్టాలంటే ఖచ్చితంగా ముంబై అలాగే హైదరాబాద్ లేదా ఢిల్లీ వంటి సిటీలపై దాడులకు తెగబడుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఏ దేశమైనా కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టాన్ని కలిగించాలని అనుకుంటుంది. అణ్వాయుధాలు ప్రయోగించాలంటే ఖచ్చితంగా ఏ దేశమైనా 1-2 సార్లు ఆలోచిస్తుంది. ఆస్తి లేదా ప్రాణ నష్టం ఎక్కువగా జరిగే ప్రాంతాల్లోనే ఏ దేశమైనా దాడికి ప్రాధాన్యత ఇస్తాయి. ఇలా చూసుకుంటే ఎక్కువగా జనసాంద్రత ఉన్న ప్రదేశం అలాగే అభివృద్ధి చెందుతున్న నగరాలే పాకిస్తాన్ టార్గెట్ చేసే అవకాశాలున్నాయి. ఈ లిస్టులో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ సిటీలు కీలకంగా మారనున్నాయి. హైదరాబాద్లో ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి. ఆనాటి కాలంలో అంటే గడిచిన రోజుల్లో హైదరాబాద్లో ఉగ్రవాదులు బ్లాస్టులు జరిపిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వంటి కీలక ప్రాంతాలు కూడా తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్లోనే ఉన్నాయి. దేశ రక్షణ రంగానికి హైదరాబాద్తో పాటు బెంగళూరు ముఖ్య కేంద్రాలుగా ఉండటంతో ఈ ప్రదేశాలను పాకిస్తాన్ టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.